బులెటిన్లో స్పీడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ముస్లిం శ్మశాన వాటిక కోసం ఒక ప్రైవేటు భూమి కేటాయించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఎర్రగడ్డ కల్పతూరు అపార్ట్మెంట్ వద్ద కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. కొంతమంది బీసీ వ్యతిరేకులు ప్రభుత్వం తీసుకున్న వచ్చిన 9 జీవో నిలువల్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ తెలిపారు. దీనికి నిరసనగా బీసీల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాలని రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన తెలపడం జరిగిందన్నారు. ఖమ్మం జిల్లా గంగారం తాండాకు చెందిన యువ శాస్త్రవేత్త నునావత్ అశ్విన్ని ఆమె తండ్రి మోతీలాల్కు గత సంవత్సరం మృతి చెందగా వారి జ్ఞాపకాలు గుర్తుండేలా అతని కుమారుడు నునావత్ అశోక్ మోతీలాల్ సొంత వ్యవసాయ భూమిలోనే వారికి గుడి కట్టించి విగ్రహాలను నెలకొల్పినాడు. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్పై జరిగిన దాడి ఘటనకు నిరసనగా కొత్తగూడెం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ దాడికి ఓ వ్యక్తిపై జరిగింది కాదని మొత్తం న్యాయ వ్యవస్థపై జరిగిన దాడిగా అభివర్ణించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్పై జరిగిన దాడిని నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లులో అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జగదీష్ డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో కార్పొరేట్ సెలూన్ షాపులను అనుమతించామని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం హామీ ఇవ్వడంతో ఎన్టీఆర్ సర్కిల్లో ఎమ్మెల్యే చిత్రపటానికి నాయి బ్రాహ్మణులు పాలాభిషేకం చేశారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి తహసీల్దార్ కార్యాలయం వద్ద భూబాధితులు ఆందోళన చేపట్టారు. తమ పూర్వీకులకు చెందిన 4 కుంటల భూమిని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కబ్జా చేస్తున్నారని ఎంఆర్ఓకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసి సమస్య పరిష్కరిస్తామని ఎంఆర్ఓ సరళ హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడి యత్నాన్ని నిరసిస్తూ మహబూబాబాద్లో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి ప్రయత్నించడం దారుణమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐ నేత విజయ్ సారథి తెలిపారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్ నుంచి నాగర్ కర్నూల్కు బస్సులో తరలిస్తున్న నల్ల బెల్లాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎల్లమ్మ అనే మహిళను అరెస్ట్ చేసి నిందితురాల వద్ద నుంచి 120 కేజీల నల్ల బెల్లం 30 కేజీల అలములను స్వాధీనం చేసుకుని ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. హైదరాబాద్ నాంపల్లి మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో ఎస్టీఎఫ్ సిబ్బంది దాడులకు నిర్వహించారు. తనిఖీలలో 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని సంజయ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట డీడీ కాలనీలోని బీటెక్ విద్యార్థిపై 20 మంది యువకులు బీర్ బాటిళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ యువకుడు మలక్పేట యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. జూబ్లీహిల్స్ ముస్లిం శ్మశాన వాటిక కోసం ప్రభుత్వం ఎర్రగడ్డ భూమి కేటాయింపుకు సంబంధించి సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పోస్టు చేశాడని బీఆర్ఎస్ నేత క్రిషాంక్పై ఫిర్యాదు చేశారు. దీంతో బోరబండ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కీర్తి తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్ ఆరా తీశారు. మందుల నిల్వలు, అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ విధానాలపై వివరాలు తెలుసుకున్నారు. సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడిని ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎస్సీ/ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు నిరసన తెలిపారు. న్యాయం పట్ల ప్రజల విశ్వాసానికి ప్రతీకగా నిలిచే సుప్రీంకోర్టులో ఇలాంటి ఘటన జరగడం అత్యంత హేయమైన చర్య అని అన్నారు. సిద్దిపేట జిల్లా బస్వాపూర్లో దారుణం జరిగింది. అపర్ణ అబ్బాస్ అనే